సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇందిరాగాంధీ గారి పీరియడ్‌లో ఆమె ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు భారత్‌లో ఎమర్జెన్సీ విధించింది 1975లో. సో నేటితో అది 50 సంవత్సరాలైతే పూర్తి చేసుకుంది. సో ఇప్పటికి కూడా చీకటి రోజులంటే ఆ ఎమర్జెన్సీ రోజులని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. సో మరి అప్పటి పరిస్థితుల గురించి మరి ఇందిరాగాంధీ గారు తీసుకున్న ఆ నిర్ణయాన్ని వెనుకున్న కారణం గురించి వీటి గురించి ఒకసారి మరోసారి గుర్తు చేస్తారా సార్? అంటే 75 ఎమర్జెన్సీ పెట్టారావిడ. నిజానికి అంతకు ముందు కూడా 2 సందర్భాల్లో ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది ఈ దేశంలో. అంటే చైనాతో యుద్ధం వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు 62 అప్పుడు ఆయన ఎమర్జెన్సీ పెట్టారు కొద్ది నెలలు. ఆ తర్వాత బంగ్లా వార్ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారే ప్రధాని అప్పుడు. అప్పుడు కూడా ఆవిడ కొద్ది నెలలు ఈ దేశంలోకి ఇతరేతర శక్తులు రాకుండా ఉండటం కోసం ఎమర్జెన్సీ పెట్టారు. ఆ తర్వాత ఆవిడ సీరియస్గా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది 75లో. 75 ఇదే నెల రేపటితో అంటే 26వ తారీఖుతో 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది ఎమర్జెన్సీ. ఇప్పుడు మనం అప్రకటిత ఎమర్జెన్సీలో అంతకంటే దుర్మార్గమైనటువంటి రోజుల్లో ఉన్నాం కాబట్టి ఆనాటి పరిస్థితులు వింటే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే ఎందుకు ఎమర్జెన్సీ తీసుకురావాల్సి వచ్చింది, ఎందుకు ఆవిడ అంత సీరియస్ నిర్ణయాలు తీసుకున్నారు అంటే, దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక గాలి వీచటం మొదలుపెట్టినటువంటి సందర్భం అది. దానికి కారణం దేశంలో విపరీతంగా ఆకలి చావులు సంభవిస్తున్న సందర్భం, ప్రజలు తిరుగుబాట్లకు సిద్ధమవుతున్నటువంటి సందర్భం. అంటే 67 నుంచి సీరియస్గా ఈ దేశంలో ఏదో జరగాల్సి ఉంది అని ప్రజలు కోరుకోవటం మొదలుపెట్టారు. అప్పటి వరకు స్వతంత్రోద్యమ ఫలాలు ఏవో తమకి దక్కుతాయి అనేటువంటి ఈ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు తమకేదో మేలు చేస్తాయి, ఈ ప్రజాస్వామ్యం తమ జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తుంది, ఇలాంటి నమ్మకాలతో ఉన్నటువంటి జనాలకు ఆ నమ్మకాలు సడలిపోవటం మొదలైనటువంటి సందర్భం. 47లో మొదలైనటువంటి భ్రమలు దాదాపు 67కి అంటే 20 ఏళ్ల ప్రస్థానం. ఈ 20 ఏళ్ల ప్రస్థానంలో తొలగిపోవటం మొదలుపెట్టిన తర్వాత 67 నుంచి సీరియస్గా భారతదేశంలో రైతాంగ పోరాటాలు ప్రారంభమైనాయి. రైతాంగం ఎక్కడికక్కడ తిరుగుబాట్లు చేసి మాకు భూమి కావాలంటే రైతు కూలీలు తమ చేతిలోకి భూమి కావాలి, దున్నేవాడికే భూమి నినాదంతో ఉద్యమాలు చేయటం, అలాగే వడ్డీ వ్యాపారానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరగటం, పర్టికులర్గా వడ్డీ వ్యాపారానికి వ్యతిరేకంగా ట్రైబల్ ఏరియాస్లో విపరీతమైనటువంటి తిరుగుబాట్లు జరిగినాయి. అది నిజానికి నక్సల్బరీలో జరిగినటువంటి రైతాంగ ఉద్యమం, అది వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా జరిగింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో వెంకటాపు సత్యం గారి నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమం కూడా వడ్డీ వ్యాపారానికి వ్యతిరేకంగా జరిగింది. అలాగే దళారీతనానికి వ్యతిరేకంగా జరిగింది. ఈ దళారీతనము, వడ్డీ వ్యాపారులు, ఈ అధిక ధరలు ఇవన్నీ కూడా జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి సందర్భంలో జనాల్లో తిరుగుబాటు ధోరణులు పెరుగుతున్నటువంటి ఒక సందర్భం 67 నుంచి బలంగా కనిపించడం మొదలైంది. అంటే ప్రభుత్వం పట్ల, పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి భ్రమలు తొలగిపోవటం మాత్రమే కాదు, అసలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇంకొక శక్తి ఏదైనా వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఇటువంటి పరిస్థితుల్లో రకరకాల భ్రమలు క్రియేట్ చేసి అధికారం నడిపేటువంటి ప్రయత్నం ఇందిరాగాంధీ గారు చేస్తూ 71 ఆవిడ వార్ నేపథ్యంలో ఆవిడ తిరిగి గెలవటం జరిగింది. గెలిచిన తర్వాత నెమ్మదిగా ఎలక్షన్లో ఆవిడకి ప్రత్యర్థిగా నిలబడినటువంటి రాజనారాయణ్, ఆయన రాయబరేలీలో జరిగినటువంటి ఎన్నికల్లో అవినీతికి పాల్పడ్డారు ఇందిరాగాంధీ గారిని అలహాబాద్ కోర్టులో కేసేసాడు. కేసేస్తే జగన్మోహన్ లాల్ సిన్హా అని చెప్పి జడ్జి గారు, ఆయన జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా అంటే ఇప్పటికీ భారత అంటే చట్టపరమైనటువంటి తీర్పులు, చారిత్రాత్మక తీర్పుల వరుసలో ఆయనది చాలా ప్రముఖమైనటువంటి పేరు. ప్రధానమంత్రిగా పదవిలో ఉన్నటువంటి ఇందిరాగాంధీకి వ్యతిరేకమైనటువంటి జడ్జిమెంట్ను వెలువరించి ఎన్నికల్లో ఆవిడ అవినీతికి పాల్పడినట్లుగా నిర్ధారణ అయింది. ఆవిడ ఇమ్మీడియట్గా ఆ పదవిలోంచి తప్పుకోవడం మంచిది
అనే పద్ధతిలో ఆయన జడ్జిమెంట్ చెప్పేశాడు ఉమ్, రాజనారాయణ గారి కేసులో. ఆ జడ్జిమెంట్ వెలువడిన తర్వాత ఇందిరాగాంధీ గారు దాని మీద స్టే ఆర్డర్ తెచ్చుకోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆశ్రయించినప్పుడు కృష్ణయ్యర్ గారు, జస్టిస్ కృష్ణయ్యర్ అక్కడ ఆయన బెంచ్ మీదకి వెళ్ళింది ఈ కేసు. వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారంటే అలహాబాద్ హైకోర్టుని ఆయన ఏమీ తప్పు పట్టలేదు. అలహాబాద్లో జగన్మోహన్ లాల్ సిన్హా ఇచ్చినటువంటి జడ్జిమెంటు అది కరెక్ట్ జడ్జిమెంటే అని చెప్పి కృష్ణయ్యర్ గారు కూడా దానికి ఆమోద ముద్ర వేశారు. వేసి ఇక్కడ పదవిలో ఉన్నది ఇక ప్రధానమంత్రితో వ్యవహారం కాబట్టి ఆల్టర్నేటివ్ ఏర్పాటు జరిగే వరకు ఆవిడ ప్రధానిగా కొనసాగొచ్చు, ఆవిడకి ఓటు హక్కు లేదు అని చెప్పారు. ఓటు హక్కు అంటే ఆవిడ పార్లమెంట్లో ఉభయ సభల్లోనూ మాట్లాడవచ్చు, ఉభయ సభల్లో ఆవిడ వ్యవహరించవచ్చు, ప్రధానిగా బాధ్యతలు నిర్వహించవచ్చు. కానీ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సందర్భంలో ఎంపీగా ఆవిడ ఓటు చేయడానికి అవకాశం లేదు అని చెప్పాడు ఆయన కృష్ణయ్యర్ గారు. చెప్పిన తర్వాత ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కోర్టుకు సమర్పించమని చెప్పినప్పుడు ఆవిడ దేశంలో ఉన్నటువంటి అంటే అంతర్గత భద్రతకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయని ఒక కొత్త విషయాన్ని బయటకు తీసి దానికి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఈ రైతాంగ పోరాటాలు, అలాగే కార్మికులు చేస్తున్నటువంటి పోరాటాలు, చారిత్రాత్మకమైనటువంటి రైల్వే సమ్మె జరిగింది అప్పుడే. ఆ రైల్వే సమ్మె సందర్భంగా ఎల్ఎన్ మిశ్రా అని చెప్పి ఒక రైల్వే మినిస్టర్ని అక్కడ రైల్వే ప్లాట్ఫామ్ మీద, బరోడాలో రైల్వే ప్లాట్ఫామ్ మీద బాంబ్ బ్లాస్ట్లో చనిపోయాడు. ఆ కేసు అది ఇలాంటివి కొన్ని చూపించి సాకుగా దేశంలో అంతర్గత భద్రత పూర్తిగా అడుగంటింది. ఈ అంతర్గత భద్రత కోసం అలాగే బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోయింది. ఈ బ్లాక్ మార్కెటింగ్ని కంట్రోల్ చేయటానికి అనే పేరుతో ఎమర్జెన్సీ విధిస్తున్నాను అని చెప్పి ఆవిడ రాష్ట్రపతితో ఆమోదముద్ర వేయించుకుని ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు అప్పుడు రాష్ట్రపతి, ఆయన ఆమోదముద్ర వేశారు. అది అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ విధించడానికి చెప్పిన కారణాలు వేరు, ఆ తర్వాత ఆవిడ జరిపినటువంటి కార్యక్రమాలు వేరు. అంటే నిరసన ధ్వనులు ఎక్కడా వినిపించకుండా, ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా, పైగా కోర్టు ఆవిడని, సుప్రీంకోర్టు సాక్షాత్తు ఆవిడని పదవిలో నుంచి తప్పుకొని ఆల్టర్నేటివ్ చెప్పమన్నప్పుడు ఆవిడ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు పదవీ కాలాన్ని పొడిగించింది. 75లో ఎలక్షన్ జరగాల్సి ఉంది, కానీ ఆ ఎలక్షన్ జరగకుండా పొడిగించింది ఆవిడ. పొడిగించేసి పార్లమెంటు పదవీ కాలాన్ని పొడిగించడంతో పాటు తనని తాను సర్వం సహా అధికారినిగా ప్రకటించేసుకుని దేశంలో ఉన్నటువంటి తన వ్యతిరేక రాజకీయ నాయకులందరినీ కూడా నిర్బంధంలోకి తీసుకుని అన్ని సెక్షన్స్ని ఎవరిని క్షమించలేదు, ఎవరిని ఉపేక్షించలేదు. ఇక్కడ వామపక్ష ఉద్యమకారుల్ని ప్రధానంగా జైల్లో పెట్టారు. వీళ్ళని మాత్రమే పెడుతున్నారు అని చెప్పి నోరు తెరవకుండా ఉండటానికి ఒక సిపిఐని మినహాయిస్తే మిగిలిన అన్ని పార్టీల నాయకుల్ని లోపలికి పంపించారు. ఈ సందర్భంలోనే జయప్రకాష్ నారాయణ ఆయన సంపూర్ణ విప్లవం అనే పేరుతో ఆల్రెడీ ఒక ప్రోగ్రాం ఉంది ఆయనకి. ఆయన ఈ నియంతృత్వ ధోరణులని నిరసిస్తూ కొంత మాట్లాడటం మొదలుపెట్టాడు. అలాగే మొరార్జీ దేశాయ్ లాంటి ఆయన అంతకుముందు నెహ్రూ గారి క్యాబినెట్లోనూ పనిచేసినటువంటి నాయకుడు, ఆయన కొంచెం గొంతు తెరవటం మొదలుపెట్టాడు. అదే టైంలో బరోడా బ్లాస్ట్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి ట్రేడ్ యూనియనిస్ట్ జార్జ్ ఫెర్నాండెస్, ఆయన జైలు నుంచి మాట్లాడటం మొదలుపెట్టాడు. జైలు నుంచి ఆయన సందేశాలు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఇవి నడుస్తున్నటువంటి మధుదండావతే ఒకవైపు, అదే సమయంలో జనతా అనేటువంటి ఒక ఫార్ములాకి భారతీయ జనతా పార్టీగా ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఆనాటి జనసంఘ్ అంటే ఆర్ఎస్ఎస్కి పొలిటికల్ బ్యాగ్. అది జనసంఘ్ ఒక ఆల్టర్నేటివ్, అంటే దేశంలో ఈ కాంగ్రెస్ వ్యతిరేకత అనేది బీభత్సంగా ఉంది అనే విషయం అర్థమైపోయి దీన్ని ఎలాగోలాగూ మనం
మనం మన కంట్రోల్లోకి తెచ్చుకుని మన పరిపాలనలోకి దేశాన్ని తెచ్చుకోవటం కోసం మొదటిసారి అంటే వాళ్ళు చాలా కాన్షియస్గా ఆలోచించారు ఎమర్జెన్సీని తమకి అనుకూలంగా ఎలా వినియోగించుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక స్కీమ్ ఆలోచించి జనతా పార్టీ జనతా అనేటువంటి ఒక ఫార్ములా క్రియేట్ చేసి అన్ని పార్టీలు కాంగ్రెసేతర పార్టీలు అన్నింటినీ దానిలోకి తీసుకొచ్చి ఒకే జెండా కిందకు తీసుకొచ్చి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అనేది స్కీమ్. దానికి తాము గనక లీడ్ రోల్లో ఉంటే జనం ఎవరు అసెంబుల్ కారు కాబట్టి జయప్రకాష్ నారాయణని ముందుకు నడిపారు. వాజ్పేయి, అద్వానీ వీళ్ళందరూ చాలా యాక్టివ్గా ఉన్నటువంటి రోజులు అది. అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోయారు వీళ్ళు కూడా. దాదాపుగా ఆనంద్ మార్గ్ వాళ్ళని, ఆర్ఎస్ఎస్ వాళ్ళని, అలాగే జనసంఘ్ వాళ్ళని, వామపక్ష అంటే తీవ్రవాద వామపక్షవాదులు అంటే నక్సల్బరీ రాజకీయాలని సమర్థిస్తున్నటువంటి రచయితల్ని కూడా ఇక్కడ కేవీ రమణారెడ్డి గారు, వరవర్రావు గారు, చర్బండరాజు వీళ్ళందరూ జైలుకి వెళ్ళిపోయారు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారిని కూడా జైలుకి తీసుకెళ్ళినటువంటి చరిత్ర ఉంది అప్పుడు. అలా ఇక్కడ వెంగళరావు గారి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలా రచయితల్ని ప్రతి ఒక్కళ్ళని లోపల వేసేసి ఒక చీకటి రాజ్యాన్ని అమలు చేసినటువంటి సందర్భం. విపరీతమైనటువంటి నిర్బంధం అమలు చేయటంతో పాటు ప్రెస్ మీద కూడా కంట్రోల్ పెట్టేసింది ఆవిడ. కంట్రోల్ పెట్టేసి ఏమి అచ్చవుతోంది ఆ రోజు పేపర్లో అనేది, అప్పటికి ఎలక్ట్రానిక్ మీడియాలు ఇవి లేవు, పేపరే. ఆ పేపర్ కూడా ఏం వేయబోతున్నారు ఈరోజు అనేది మొత్తం కాపీ తయారు చేసి కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఎడిషన్ ఎక్కడ ఉంటే ఆ సెంటర్లో ఉన్న కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇందులో అభ్యంతరకరమైన వార్తలు ఏవి లేవని సెన్సార్ చేసి సంతకం పెట్టిన తర్వాత ప్రింటింగ్కి వెళ్ళాలి. పేపర్ పొద్దున్నే వచ్చేది కాదు, 6ంటికి పేపర్ రావటం అనేది కాదు ఆ రోజుల్లో. ఎమర్జెన్సీ రోజుల్లో సాయంత్రం పూట వచ్చేది పేపర్ 4ంటికి. అంటే ఇదంతా అయ్యి ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిన తర్వాత వచ్చేది. కాబట్టి అభ్యంతరకరమైన వార్తలు ఉండకూడదు. సినిమాల మీద కూడా, సినిమా రంగంలో కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా ఒక్క మాట ఉన్న సినిమాలు ఆపేసిన పరిస్థితి. కిస్సా కుర్సీకా లాంటి సినిమాలు ఆగిపోయినాయి ప్రభుత్వం మీద విమర్శలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో. ఇలా ఈ జగన్మోహన్ లాల్ సిన్హా ఇచ్చినటువంటి జడ్జిమెంటు, ఇందిరాగాంధీ గారిలో కలిగించినటువంటి ఆగ్రహము, ఇవన్నీ కలగలిసి అప్పటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, దేశంలో జాతుల పోరాటాలు మొదలైనటువంటి సందర్భం కూడా అప్పుడే. అంటే ఎవరికి వాళ్ళు మేము విడిపోతాము, మేము వేరే దేశంగా విడిపోతాము అనే పేరుతో అస్సాంలో ఒక ఆందోళన, అలాగే ఈశాన్య రాష్ట్రాలు మేము విడిపోతాము, ఈ భారతదేశంలో ఉండమని అక్కడ ఒక ఉద్యమం, అస్సాంలో ఒక ఉద్యమం. ఇలా నడుస్తున్నటువంటి సందర్భంలో వీటన్నిటినీ కంట్రోల్ చేయాలి, దేశాన్ని మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ దీనిలోకి తెచ్చుకోవాలి, తనకి ప్రత్యర్థులందరినీ పూర్తి స్థాయిలో అణగదొక్కేయాలి అనే స్కీమ్తో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించడం జరిగింది ఆ రోజు, అందరి నోళ్ళు నొక్కేసి. అలాగే పార్లమెంటు పదవీకాలం పొడిగించేసి 6 సంవత్సరాలు చేసి, 5 సంవత్సరాలకు ఎన్నికలు అనేది పద్ధతి, 5 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా మార్చింది ఆవిడ. మార్చేసి ఎలక్షన్ రద్దు చేసింది. 75లో జరగాల్సినటువంటి ఎన్నికలను రద్దు చేసి పార్లమెంటు కొనసాగించేసి ఎమర్జెన్సీ విధించి ఒక గందరగోళ స్థితి ఏర్పరిచింది దేశంలో. ఎవరికి మాట్లాడే హక్కు లేదు, సభలు లేవు, ఎవరికి సభలు జరిపే అనుమతి లేదు, హాల్ మీటింగ్స్ లేవు, నలుగురు కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడాలు లేవు. ఎక్కడైనా అనుమానం వస్తే తీసుకెళ్ళి లోపలేసేయండి కేసు పెట్టి, నాసా మీసా అనేటువంటి యాక్టులు పట్టుకొచ్చి విపరీతమైన నిర్బంధాన్ని అమలు చేసినటువంటి సందర్భం. దీన్ని అంటే ఆ స్థాయిలో జనాలు ఎంతగా సఫర్ అయ్యే, ఆ సఫరింగ్ని వ్యక్తీకరించడానికి రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. యమగోళ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, అంటే రామారావు గారిని అక్కడ యముడి సభలో హాజరుపరిచినప్పుడు యముడు ఎవరిని మాట్లాడినవాడు, ఆయన అరుస్తూ ఉంటాడు. అరుస్తూ ఉండగా ఎన్టీఆర్ చిత్రగుప్తుడి చెవిలో అడుగుతాడు,
ఏంటి గుప్తా ఇక్కడ ఎవరిని మాట్లాడనివ్వట్లేదు, కొంపదీసి ఇక్కడ కూడా ఏమన్నా ఎమర్జెన్సీ ఉందా, అలాంటి పరిస్థితి. టోటల్గా ఆట మాట అన్నీ బంద్. ఎవరైనా సరే ఏదైనా సరే ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ పని చేయటానికి అవకాశం లేదు అని ఒక అంటే లేనివి కల్పించి, అంతర్గత భద్రతకి ముప్పు ఉంది అంటే ఎవరి నుంచి ఉంది ముప్పు? మీ ద్వారా అణచివేతకి గురైపోయినటువంటి ప్రజలు, ఒక రకమైనటువంటి దరిద్రంలో జీవిస్తున్నటువంటి ప్రజలు మంచి బతుకు కోసం యుద్ధాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని నెగిటివ్గా చూపించి వాళ్ళు దేశ ద్రోహులు అని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పేసి నియంత్రణ ధోరణి మరింతగా పెంచటం అనేది ఖచ్చితంగా ఒక నియంత్రణతో ధోరణితోనే వ్యవహరించారు ఆవిడ. దీనికి ఇంకొక నేపథ్యం ఏంటంటే, ఇందిరాగాంధీ గారు కుటుంబ నియంత్రణ అనే పేరుతో ఒక కార్యక్రమం తీసుకున్నారు. జనాభా నియంత్రణ. ఈ జనాభా నియంత్రణ పేరుతో ఎవరైనా సరే ఇద్దరు లేక ముగ్గురు చాలు అనేటువంటి నినాదం అప్పుడు ఎర్ర త్రికోణం వేసేవారు ప్రతి గోడ మీద. ఆ ఎర్ర త్రికోణం కింద అలాగే 20 సూత్రాల ఆర్థిక పథకం అని చెప్పి ఒక పథకాన్ని విడుదల చేసింది ఆవిడ. ఎవరు ఎలా బిహేవ్ చేయాలనేది అది ప్రతి స్కూల్లోనూ బోర్డులు కట్టి పిల్లలతో చదివించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ నడిచాయి ఆ రోజుల్లో. ఈ ఎర్ర త్రికోణం కార్యక్రమం కింద ఎవరైనా ఒకవేళ ప్రెగ్నెన్సీతో హాస్పిటల్కి వస్తే, టెస్ట్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వస్తే అంతమంది పిల్లలు ముగ్గురు అనగానే వెంటనే బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసేవాళ్ళు. నిర్బంధంగా బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేసే క్రమంలో డాక్టర్లకి కోటా విధించారు. ఇన్ని ఆపరేషన్స్ చేస్తేనే నీకు జీతం ఇస్తామన్న పద్ధతిలో. దానికోసం పెళ్లి కాని వాళ్ళకు కూడా వాళ్ళు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేసేసినటువంటి సందర్భాలు, కేసులు నమోదైనాయి. కానీ అవి ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళటానికి మీడియా లేదు, అవకాశము లేనటువంటి పరిస్థితి. ఇది ఈ స్థాయిలో అంటే దేశంలో దరిద్రానికి కారణం జనాభాయే అని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది ఆవిడ. జనాభాని కంట్రోల్ చేస్తే అన్ని సమస్యలు కంట్రోల్ అయిపోతాయి అని చెప్పి. కానీ ఇక్కడ అసలు గొడవ ఏంటంటే, దీనిలో ఉన్న మర్మం ఏంటంటే, దేశంలో దరిద్రానికి జనాభా కారణం కాదు, ఇక్కడ సంపద అక్రమంగా పంపిణీ అయి ఉండటం. అంటే ఒక ఊళ్ళో 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాల్లో 90 ఎకరాల పైన కొన్ని కులాల చేతుల్లో ఉంటుంది, మిగిలిన 10 ఎకరాలు మిగిలిన అన్ని కులాల చేతుల్లోనూ ఉంటుంది. ఇది సంపద ఎవరి చేతిలో కేంద్రీకృతమైంది? అందరికీ సమానంగా సంపద పంపిణీ అయితే దరిద్రం ఉండదు. కానీ ఈ కింది వాళ్ళకంటే కూలి పనులు చేసుకునే వాళ్ళకి సంపద ఉండదు, వాళ్ళకి సొంత పొలం ఉండదు, వాళ్ళు కూలీలుగా మాత్రమే పనిచేసుకుని బతుకుతూ ఉంటారు. ఈ 5-6 చేతుల్లో ఉన్నటువంటి సంపద, ఈ 10 మంది చేతుల్లో ఉన్న సంపదకి మిగిలిన వాళ్ళందరూ, మిగిలిన 90 మంది వీళ్ళ దగ్గర కూలీలుగా పనిచేయటం అనే పరిస్థితి ఉండి, ఈ కూలీల్లో సఫకేషన్ పెరగకుండా, అంటే పిల్లలు ఎక్కువ మంది పుడితే వాళ్ళని పోషించడం కోసం డబ్బులు అవసరమైనప్పుడు అడుగుతారు, ఘర్షణకి దిగుతారు, అక్కడ దరిద్రం పెరిగితే అనే ఉద్దేశంతో వాళ్ళకి ప్రధానంగా అంటే దళిత వాడల్లోనూ కింది కులాల దగ్గర ఎక్కువ ఈ అఘాయిత్యాలు జరిగినాయి. కుటుంబ నియంత్రణ పేరుతో ఆపరేషన్లు చేయటం అనేది అక్కడ జరిగింది, ఇక్కడ కాదు. ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి వర్గ సమాజాన్ని, కులవర్గ సమాజాన్ని పరిరక్షించటం అనే కార్యక్రమం కూడా ఎమర్జెన్సీ విజయవంతంగా చేసింది. దీంతో విపరీతమైన వ్యతిరేకత పోగుబడిపోయింది ఎక్కడికక్కడ జనాల్లో. ఈ వ్యతిరేకతని ఛానలైజ్ చేస్తూ ఒక పార్టీ పెట్టాలి అని రెండో వైపు జనసంఘ్ పార్టీ ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో భాగంగా కలిసి వచ్చే శక్తులన్నింటినీ కలుపుకుంటూ తాము ముందుంటే ఎవరూ కలిసి రారనే ఉద్దేశంతో జయప్రకాష్ నారాయణని లీడర్గా పెట్టి ఆయన నేతృత్వంలో వీళ్ళందరినీ కలగలిపి కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ గారి నియంతృత్వ ధోరణులకు నిరసనగా బయటకు వచ్చిన జగ్జీవన్ రామ్ గారిని కూడా కలుపుకుని, ఆయన యాక్చువల్గా ప్రజాస్వామ్య కాంగ్రెస్ అనే పేరుతో ఒక పార్టీ పెట్టాలనే ఉద్దేశంతో బయటకు వచ్చాడు. ఆ రోజు ఆయన్ని కూడా కరప్ట్ చేసి తీసుకొచ్చి జనతా ఫార్ములాలో నిలవేసి, ఇలా జనతా అనేది ఒక పార్టీగా ఆవిర్భవించి నాగలిపట్టిన రైతు గుర్తుతో జనతా పార్టీ 77 ఎన్నికల్లో కంటెస్ట్ చేసింది. ఈ పెరుగుతున్నటువంటి అన్రెస్ట్కి
ఏదో మేరకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి ఒక కార్నర్లోకి వెళ్ళిపోయింది ఆవిడ ఇందిరాగాంధీ. వెళ్ళిపోయి సరే ఎలక్షన్ పెడదాం, ఎన్నికలు కోరుకుంటున్నారు కదా జనాలు, అప్పటికి సంవత్సరం దాటిపోయింది, గడువు దాటిపోయి మరి మనం ఎలక్షన్ పెట్టేద్దాం, పెట్టేసి మనమే గెలుద్దాం ఏదో పద్ధతిలో అనే ఉద్దేశంతో ఆవిడ ఎలక్షన్ పెట్టారు. పెట్టిన తర్వాత ఆ ఎలక్షన్లో టోటల్గా పార్టీకి తక్కువ సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి. జనతా పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చినాయి. కానీ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ఎంపీలు కేవలం ఒక్క సీటు తప్ప మిగిలినవన్నీ కాంగ్రెస్కే వెళ్ళినాయి. 42 ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ స్థానాలు. ఒక్కటి మాత్రం నంద్యాల నీలం సంజీవరెడ్డి గారు గెలిచాడు జనతా పార్టీ. మిగిలినవన్నీ కాంగ్రెస్కి వెళ్ళిపోయినటువంటి ఒక విచిత్రమైన సందర్భం. అలా 77 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గురై జనతా ప్రభుత్వం ఏర్పడటానికి ఇది దారితీస్తుంది. ఈ ఎమర్జెన్సీలో జరిపినటువంటి నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఆ తీర్పు వలన జనతా పార్టీ అధికారంలోకి రాగలిగింది, కాంగ్రెస్ పార్టీని పక్కకి జరిపి. కానీ ఈ జనతా ఫార్ములా అనేది స్థిరంగా నిలబడలేదు. ఎందుకంటే భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వాళ్ళందరూ ఒక వేదిక మీదకి రావటం, ఎవరు ఎవరి అభిప్రాయాలని మార్చుకోలేదు. కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా సిపిఎం జనతా కూటమిలో చేరింది. ఆ చేరటం పట్ల సిపిఐ నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే దాన్ని లీడ్ చేస్తోంది జనసంఘ్. జనతా పార్టీని నిర్మించింది, నడిపించింది జనసంఘ్. కాబట్టి కాంగ్రెస్ని కాదన్నప్పుడు దాన్ని కూడా కాదనాలి కదా, ఎందుకు దాంతో కలవాలి, ఆల్టర్నేటివ్ ఏమిటి అనేది ఆలోచించాలి. పీపుల్స్ పల్స్ పట్టుకొని ప్రత్యామ్నాయాన్ని నిర్మించుకుంటూ మనం వెళ్ళాలి తప్ప ఇది కాదని అటువైపు వెళ్ళటం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో అప్పటి సిపిఎం డెసిషన్ మీద చాలా విస్తృతమైన చర్చ జరిగింది దేశంలో. అలా నెమ్మదిగా ఈ భిన్నాభిప్రాయాల వాళ్ళందరూ ఒక వేదిక మీదకి చేరినప్పటికీ ఎల్లకాలం లేరాడు. కరెక్ట్గా అంటే 77లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి 80లో ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలోనే గెలిచింది. గెలవటానికంటే ముందు ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో 78లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఎప్పుడైతే 77 ఎన్నికల్లో ఓడిపోయిందో, ఓడిపోగానే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏఐసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానంలో బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బ్రహ్మానందరెడ్డి గారు. బ్రహ్మానందరెడ్డి గారు ఇందిరాగాంధీకి షోకాజ్ నోటీసులు ఇచ్చాడు ఆ రోజుల్లో. అది చాలా సాహసోపేతమైన నిర్ణయమే. అంటే పార్టీ ఈ పరిస్థితికి రావడానికి, ఈ ఓటమికి నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీరు ప్రధానిగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఈ పరిస్థితి సంప్రాప్తించింది పార్టీకి, దీనికి మీరు సంజాయిషీ చెప్పుకోవాలన్న పద్ధతిలో ఆవిడకి నోటీసులు సర్వ్ చేశాడు. ఆవిడ పట్టించుకోలేదు, ఆవిడని బహిష్కరించాడు పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరాగాంధీని బహిష్కరించడం అనేది ఒక చరిత్ర. అలా ఆవిడ బయటకు వెళ్ళిపోయి ఐ కాంగ్రెస్ అని పెట్టింది, ఇందిరా కాంగ్రెస్ అని, కాంగ్రెస్ ఐ అనే పేరుతో ఒక పార్టీని పెట్టి ఇది ఆవుదూడ గుర్తుతో కంటెస్ట్ చేసింది. 78లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆవిడ అభ్యర్థుల్ని నిలబెట్టి కాంగ్రెస్కి వ్యతిరేకంగా, ఏది ఆవుదూడ కాంగ్రెస్కి వ్యతిరేకంగా హస్తం గుర్తుతో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెడితే ప్రజలు బ్రహ్మానందరెడ్డి గారి మొహం చూసి ఓటేయలేదు, వెంగళరావు మొహం చూసి ఓటేయలేదు, ఇందిరాగాంధీ గారి మొహం చూసి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ఐకి ఓట్లేశారు. హస్తం గుర్తుకి ఓట్లేసి వెంగళరావును దింపి కాంగ్రెస్ ఐ అధికారంలోకి రావటం అనేది ఇంకో చరిత్ర. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. అలా 78లో మళ్ళీ అంటే ఇందిరాగాంధీకి మళ్ళీ హోప్ ఇచ్చింది కూడా ఆంధ్రప్రదేశ్. ఇదే ఆంధ్రప్రదేశ్ 83లో మళ్ళీ అంటే 78 ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని, హస్తం కాంగ్రెస్ని పూర్తిగా పక్కకి జరిపి తెలుగుదేశం పార్టీ అనేటువంటి కొత్త పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో వచ్చినటువంటి 9 నెలల
పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది ఇదే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో అంటే కూకటి వేళ్లతో పెకలించేస్తానని మాట్లాడేవాడు ఆయన. 35 ఏళ్ల చరిత్ర ఇవన్నీ కాదు, నేను కూకటి వేళ్లతో కాంగ్రెస్ని పెకలిస్తానని మాట్లాడేవాడు ఎన్నికల సభల్లో. నిజంగానే ప్రజలు కూకటి వేళ్లతో పీకేశారా అని భయపడే లెవెల్లో ఆ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అంటే వరుసగా 2 ఎన్నికల్లో కొత్త పార్టీలను ఎన్నుకున్నటువంటి చరిత్ర కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్కు ఉంది. 78 ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ని, తిరిగి 83 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఎన్నుకున్నారు. ఇది చరిత్ర. అలా ఎమర్జెన్సీ వలన కాంగ్రెస్ పార్టీ స్ప్లిట్ అయింది. స్ప్లిట్ అయిన తర్వాత తిరిగి ఆ ఆవుదూడ కాంగ్రెస్ నాయకులందరూ వచ్చి మళ్ళీ ఇందిరాగాంధీ గారి దగ్గర సాగిలపడి తిరిగి ఆవిడ ఆశీర్వాదంతో మళ్ళీ అందులో చేరి అదే జాతీయ కాంగ్రెస్గా మారిపోయి హస్తం గుర్తుతో కొనసాగింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ ప్రారంభ గుర్తు హస్తము కాదు, ఆవుదూడ కాదు, కాడెద్దులు. కాడెద్దులు అనే గుర్తుతో మొట్టమొదట 52లో జరిగిన మొదటి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. ఆ తర్వాత యంగ్ టర్క్ మూమెంట్ అని ఒకటి వచ్చింది కాంగ్రెస్లోనే, చంద్రశేఖర్ వీళ్ళ నాయకత్వంలో. ఆ సందర్భంగా పార్టీని స్ప్లిట్ చేసి ఆవుదూడ కాంగ్రెస్ను పట్టుకొచ్చిన ఘనత కూడా ఇందిరాగాంధీ గారిదే. పట్టుకొచ్చిన తర్వాత పట్టుకొచ్చి ఆవిడ ఈ పాత కాంగ్రెస్ అంటే కాడెద్దుల కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి మళ్ళీ ఇందులో కలిసిపోయారు. సేమ్ ఫార్ములా మళ్ళీ ఆవిడ 77లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ నుంచి తనని బహిష్కరించిన తర్వాత కాంగ్రెస్ అయిపెట్టి తిరిగి తన చరిష్మాతో ఆవిడ ఈ పాత కాంగ్రెస్ ఆవుదూడ కాంగ్రెస్ని మళ్ళీ వచ్చి తనలో కలిసిపోయేలాగా చేసింది. అలా ఒకే పార్టీని 2 సార్లు చీల్చి 2 సార్లు తనే గొప్ప అని చెప్పి ప్రూవ్ చేసుకున్నటువంటి సందర్భం ఒకటి ఇందిరాగాంధీ గారి జీవితంలో ఉంది. అలా ఆవిడ ఐరన్ లేడీ అన్నవాళ్ళు ఉన్నారు, అపరకాళిక అన్నారు. పాకిస్తాన్తో ఆవిడ యుద్ధం ప్రకటించినప్పుడు బంగ్లాదేశ్ నేపథ్యంలో జరిగిన 71 యుద్ధంలో ఆవిడని అపరకాళిక అని పోల్చి కొంతమంది పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ తర్వాత ఆవిడ నిర్బంధానికి జైళ్ళకి వెళ్ళిన వాళ్ళలో వాళ్ళు ఉన్నారు, జనసంఘ నుంచి వచ్చిన ప్రకటనలు. ఆ తర్వాత జైలుకి వెళ్ళారు వాళ్ళు, వాజ్పేయి గారు, అద్వానీ, వీళ్ళందరూ. అలా ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేసుకుంటూ మధుదండావతి గారు ఒక మాట అనేవాడు. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు అంటే ఆయన బయటకు వచ్చేసిన తర్వాత విజయవాడలో జరిగినటువంటి ఒక సభలో మాట్లాడుతూ, నాకు తెలుగు కొంచెం అర్థమవుతుంది, అంటే లిపి కూడా తెలుస్తోంది నాకు, నేను కన్నడ కొంత నాకు వచ్చు. కారణం ఇందిరాగాంధీ గారు నన్ను అరెస్ట్ చేసి కర్ణాటక జైల్స్లో ఉంచారు, అప్పుడు నేను కన్నడ కొంత నేర్చుకున్నాను. ఈసారి ఆవిడ మళ్ళీ గెలిస్తే, మళ్ళీ ఎమర్జెన్సీ పెడితే, ఈసారి ఆంధ్ర జైళ్ళల్లో పడేస్తే అప్పుడు నేను తెలుగు నేర్చుకుంటాను అని మాట్లాడాడు. ఆయన అన్నట్టుగానే 3 ఏళ్లలో మళ్ళీ ఇందిరాగాంధీ గారు 80లో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ ఆవిడ అప్రతిహతమైనటువంటి మెజారిటీతో గెలిచి హస్తం కాంగ్రెస్ తరఫున మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు. ఆవిడ అణచివేత ధోరణి అలాగే కొనసాగింది. ఆవిడేమీ మారలేదు. ఈ గుణపాఠం జనతా పార్టీ గెలుపు, కాంగ్రెస్ పార్టీ ఓటమి ఆవిడలో మార్పేం తీసుకురాలేదు. ఆవిడ పాత స్ట్రాటజీస్తోనే ప్రయాణం చేశారు. ఆ పాత స్ట్రాటజీస్తో ప్రయాణం చేసే దానిలో భాగంగానే భింద్రన్వాలే, అలాగే అక్కడ జరిగినటువంటి స్వర్ణ దేవాలయం మీద జరిగినటువంటి దాడి, జాతి పోరాటాల మీద ఆవిడ జరిపినటువంటి యుద్ధం, ఇవన్నీ కలగలిసి ఆవిడ ప్రాణానికే ముప్పుగా పరిణమించి ఆవిడని హత్య చేసేటువంటి పరిస్థితిని ఆవిడే కల్పించుకున్నారు. అలాంటి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఎమర్జెన్సీ అంటే నిర్బంధము అనే విషయం ప్రపంచానికి అర్థమైంది. 75 చీకటి రోజులు అని ఒక నవల రాశాడు ఒక రచయిత, నవీన్ గారు, వరంగల్ రచయిత. ఆయన నవలకి ఎమర్జెన్సీ డేస్కి ఆయన పెట్టిన పేరు చీకటి రోజులు అనే. కాబట్టి ఆ చీకటి రోజులుని ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుంటే ఆ రోజున్న పరిస్థితి కంటే ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్, ఎమర్జెన్సీ అనే మాట లేదు, అటువంటి ఆర్డినెన్సులు లేవు, కానీ
ఎమర్జెన్సీని మించినటువంటి చీకటి రోజులు నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా ఎవరైనా హాల్ మీటింగ్ పెట్టుకోవడానికి కూడా హాల్ మీటింగ్కి అనుమతులు అక్కర్లేదు, పోలీస్ అనుమతులు అక్కర్లేదు. కానీ హాల్ మీటింగుల మీద కూడా ఆంక్షలు జరుపుతున్నటువంటి పరిస్థితి నడుస్తోంది. ఏం మీటింగ్ పెట్టుకుంటున్నారు, మీరు వేసిన కరపత్రంలో ఉన్న పదాలు ఏమిటి, రివ్యూలు పెట్టి పోలీసు వాళ్ళు పిలిచి రివ్యూలు చేసి రీప్రింట్లు వేయండి అని చెప్పి హడావిడి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నడుస్తోంది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో. ఏ ఎమర్జెన్సీని సెంటిమెంట్గా మార్చి అంటే కాంగ్రెస్ పార్టీని పాతరేద్దామని చెప్పి ప్రయత్నం చేసి జనతా అనేటువంటి ఫార్ములాని డిజైన్ చేసిందో అదే భారతీయ జనతా పార్టీ ఆ ఎమర్జెన్సీని మించి ఎమర్జెన్సీకి 20 రెట్లు అధికంగా నిర్బంధాన్ని ఇప్పుడు దేశం మీద ప్రయోగిస్తూ రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా నిర్బంధం చేయటం, రాజ్యాంగాన్ని వైలేట్ చేయటం. ఆ రోజున కూడా ఇందిరాగాంధీ మీద ఆరోపణ అదే, ఆవిడ కాన్స్టిట్యూషనల్ వైలేషన్కి చాలా సునాయాసంగా ముందుకు అడుగు వేస్తుంది అని. ఆవిడ మొహమాట పడేది కొన్ని విషయాల్లో, వీళ్ళకి ఆ మొహమాటం కూడా లేదు. అసలు కాన్స్టిట్యూషన్ని పూర్తిగా పక్కన పెట్టేసి వీళ్ళ ధోరణిలో వీళ్ళు ఆదివాసీలని అందరినీ అణిచివేసుకుంటూ, కాదన్న వాళ్ళని చంపేస్తూ నిర్మోహమాటంగా, అంటే ఎన్కౌంటర్లు జరిగింది, ప్రజల మీద నిర్బంధం అమలు చేసింది ఎమర్జెన్సీ రోజుల్లో. గిరాయిపల్లి ఎన్కౌంటర్ చాలా చారిత్రాత్మకమైనటువంటి ఎన్కౌంటర్. సూరప్రేమ్ జనార్దన్ లాంటి వాళ్ళు, విద్యార్థులు రాజకీయాలు అంటే వాళ్ళు ప్రజా రాజకీయాలు చెప్పడానికి గిరాయిపల్లి ప్రాంతంలో ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని పట్టుకుని కాల్చి చంపేశారు. గిరాయిపల్లి ఎన్కౌంటర్ కూడా ఇంకో 2 నెలల్లో 50 ఏళ్ళు నిండుతున్నాయి. కాబట్టి ఎమర్జెన్సీలో జరిగిన హత్యాకాండ, కేరళలో రాజన్ లాంటి విద్యార్థిని తీసుకెళ్లి కాల్చి చంపిన చరిత్ర, ఇలా అనేక జ్ఞాపకాలు. స్నేహలత, ఆవిడ సినిమా యాక్టర్, ఆవిడ మీద నిర్బంధం, చివరికి ఆవిడ మరణానికి దారితీసినటువంటి పరిస్థితి. జార్జ్ ఫెర్నాండెజ్తో స్నేహం ఉందనే పేరుతో జార్జ్ ఫెర్నాండెజ్ జైలు నుంచే గెలిచాడు ఆ ఎన్నికల్లో. గెలిచి బయటకు వచ్చి ఆయన రైల్వే మంత్రి అయ్యాడు. బరోడా ప్లాట్ఫామ్ మీద బాంబ్ బ్లాస్ట్లో ఎలన్ మిశ్రా చనిపోయిన కేసులో ఆయన జైలుకు వెళ్ళాడు. అదే ఫెర్నాండెజ్, అదే ట్రేడ్ యూనియన్ నాయకుడు, తర్వాత రైల్వే మంత్రి అయ్యాడు. ఇలా అనేక విషయాలు గుర్తొస్తాయి ఎమర్జెన్సీ అనగానే. ఆ తర్వాత ఎవరెవరు ఎలా మారారు, ఎవరిని ఎలా వాడుకుని ఈ దేశాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు అనేది చూస్తే, కాంగ్రెస్ పార్టీని పాతర పెట్టాలి అనే కార్యక్రమం, ఆ కార్యక్రమానికి ఊతమిచ్చిన పరిస్థితి ఇందిరాగాంధీ గారు క్రియేట్ చేసింది. భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఒక పెనుభూతంగా ఈ దేశాన్ని ఆవరించినటువంటి సందర్భానికి ఒక రకంగా చోదక శక్తిలాగా ఉపయోగపడింది ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ. దాని మీద బేస్ చేసుకునే ఆ పార్టీ ఒక రైజ్ ప్రోగ్రాం మొదలుపెట్టింది. మధ్యలో కొన్ని ప్రతిబంధకాలు వచ్చినప్పటికీ, కొంతమంది నాయకుల పేరుతో, అంటే ప్రాంతీయ పార్టీల పేరుతో, తెలుగుదేశం రామారావు గారు లాంటి నాయకులతో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాళ్ళు ఫైనల్గా ఇప్పుడు ఆ పార్టీని కూడా తమ కంట్రోల్లోనే పెట్టేసుకున్నారు. అలా మొత్తం దేశాన్ని కబళించి దేశ ప్రజల మీద అప్రకటిత ఎమర్జెన్సీని నడిపిస్తున్నటువంటి సందర్భంలో పాత ఎమర్జెన్సీని, అంటే ఇందిరాగాంధీ గారు పెట్టి అణచివేత విధానాలు అమలు చేసి చీకటి రోజులు అనిపించుకున్న ఎమర్జెన్సీని గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం అమలవుతున్నటువంటి అప్రకటిత ఎమర్జెన్సీకి ఎలా అంకురార్పణ జరిగిపోయింది, దీన్ని ఎలా అంతం చేయాలి అనే దాని మీద ప్రజలు చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అప్రకటిత ఎమర్జెన్సీని అంతం చేయటానికి ఒక ఆందోళనకి, ఒక ఆలోచనకి అంకురార్పణ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.